పేరు కోల కర్ణాకర్ ముదిరాజ్. అయితే మారోజు వీరన్న జయంతి వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లాలో భారీ ఎత్తున సభ నిర్వహించడం జరిగింది. అదే కాకుండా భువనగిరి జిల్లాలో సమన్వయ సభ అని చెప్పేసి 1,00,000 మందితో ఒక సభ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఎల్బీ నగర్లో ఈశ్వరమ్మ మీద దాడిని ఖండిస్తూ ఒక ఉద్యమం చేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఒట్టే జానయ్య యాదవ్ ఎంతసేపు ఉన్నా మన మీద యుద్ధం చేస్తూనే ఉంటాడు, మనం ఏ విధంగా ఈయనని అరికట్టించాలి అనే ఒక దురుద్దేశంతో, ఒక అహంకార బుద్ధితో ఏం చేయాలని ఆలోచించి అన్నగారికి ఒక గుండెకాయ లాంటి వజ్ర రైస్ ఇండస్ట్రీపై ఒక కేసు పెట్టి అన్నను బదనం చేసి ఏదో చేయాలనుకుంటున్నారు. అయినా కూడా ఏం కాదు, ఇప్పటికైనా జానన్న ఏం చేయలేరు. గత ప్రభుత్వం 72 కేసులు పెట్టి ఇబ్బంది పెడితేనే జానన్న గారిని ఒక ఇంటికి కూడా పీకలేకపోయిన సందర్భం మనం చూసినాం. ఇప్పుడు కూడా ఏం కాదు, జానన్న వస్తాడు, ప్రజల ముందు ఉంటాడు, బీసీల పక్షాన్ని నిలబడతాడు, ప్రజల కోసం మమేకమై అన్న బీసీల పక్షాన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే ఉంది. కాబట్టి మనం అన్ననే తొందరగా తీసుకొచ్చుకుందాం. నిన్న చూసుకున్నట్టయితే అన్నగారికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినా కూడా మళ్ళా కొత్త కనికట్టు కట్టి మళ్ళా కేసు చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ జానన్న కొత్త ఏం కాదు. టైగర్ అది త్వరలోనే సూర్యాపేట దిగుతాడు. అహంకార పూరితమైన నాయకులకు బుద్ధి చెబుతాడు. ఈ రెడ్డి రాజకీయాలు అడగదొక్కడమే మా లక్ష్యంగా ఉన్నాం. కాబట్టి జానన్న వస్తాడు. వచ్చిన తర్వాత వారిపైన ఏం చేయాలనేది మా పార్టీ పై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. వారిపైన కఠినంగా చర్య తీసుకుంటారని ఈ సందర్భం తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.